1955వ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన కిత్సేష్లెన్ దానియేలు గారు చేసిన ప్రసంగము. జకర్య గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనుల్లో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. ఎవరునూ జీవితంలో కనబడు సత్యమును ఎక్కువ కాలం వ్యతిరేకించలేరు. ఒక క్రైస్తవుడు తన చుట్టూ ఉన్నవారి దృష్టిలో సత్యము ద్వారా తన స్వంత జీవితమును ప్రదర్శించినప్పుడు అతని జీవితము బిగ్గరగా మాట్లాడు బైబిల్గా తయారవుతుంది. నేను ఖచ్చితమైన జీవితమును జీవించాలని ఎంతో ఆశించాను, కానీ విఫలుడనయ్యాను. అయితే ఇతడు ఖచ్చితమైన జీవితమును జీవిస్తున్నాడు, నేను కూడా అలా జీవించాలి అని ఇతరులు నిన్ను చూసి చెప్తారు. అది యేసు యొక్క మరణము మరియు పునరుత్థానము ద్వారా సాధ్యము చేయబడిన జీవితం. అది ప్రజలను ఆశ్చర్యపడినట్లు చేయును. నీ జీవితం యొక్క ప్రభావమును ప్రజలు వ్యతిరేకించలేరు. మేము మీతో యెరూషలేమునకు వెళ్తాము అని వారు చెప్పకుండా ఉండలేరు. అది ఒకడు దేవుని కలుసుకొని ఒక పవిత్ర స్థలం. నేను కళాశాలలో ఉన్నప్పుడు పట్టణమునకు 2 మైళ్ళ దూరంలో ఉన్న ఒక ప్రాంతానికి ప్రార్థన కొరకు వెళ్ళేవాడిను. అక్కడ చాలా వేడిగా ఉండేది. నీడగల స్థలం కొరకు నేను ఆశించాను. అక్కడ అటువంటి స్థలమును కనుగొనట సులభము కాదు. అయితే దేవుడు నన్ను ఒక దిశగా వెళ్ళమని చెప్పాడు. నీడని ఇచ్చు ఒక చెట్టును చూపాడు. దేవుడు నన్ను పగలైనా రాత్రైనా అక్కడ ప్రార్థించమని చెప్పాడు. ప్రార్థించే స్థలంలో నీవు దేవుణ్ణి కలుసుకుంటావు. ప్రార్థించుటకు ఒక నిర్ణీతమైన సమయాన్ని ఏర్పాటు చేసుకున్నావా? ప్రార్థన నీ జీవితాన్ని మార్చును అని నీవు ఎరుగుదువా? జకర్య గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి యొద్దకు వచ్చి, ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును మనం పోదము రండి అని చెప్పగా, వారు మేమును ఒత్తుమందురు. ప్రార్థన ఎల్లప్పుడూ దేవుని వైపునకైనా ఒక ప్రయాణమై ఉన్నది. రోగులైన ప్రజలకు అది 12 సంవత్సరములు బాధపడిన ఒక స్త్రీ చేసిన యాత్ర లాంటిది. ఆమె సమూహం గుండా వెళుచుండగా ఆమె నడక ఒక ప్రార్థన. ఆమె సమూహంలో నెట్టుకొనుచు వెళ్ళుట ఒక ప్రార్థన. మరియు ఆమె యేసు యొక్క వస్త్రపు చెంగును ముట్టుట కూడా ఒక ప్రార్థన. అది ఆచరణలో ప్రార్థన. ప్రార్థనలో నీవు దేవునితో ఒక సజీవమైన స్పర్శ కలిగి ఉంటావు. మరి ఏ ఇతర స్థలములో ఆ ప్రత్యక్షతను మరియు ఆనందాన్ని నీవు కనుగొనలేవు. నీ జీవితం మార్చబడి మాదిరికరమైనదిగా తయారవుతుంది. యవన ప్రజలు జయకరమైన జీవితమును జీవించినప్పుడు ప్రజలు దేవుని వైపు తిరుగుతారు. నీకు ప్రార్థన ఒక ముఖ్యమైన విషయంగా ఉన్నదా? ప్రార్థనలో నీవు దేవుని వెదకుచున్నావా? నీ ప్రార్థనలకు జవాబులు పొందుకొనుచున్నావా? దేవుడు మనలను ఇతరులకు శక్తివంతమైన మాదిరిగా చేస్తాడు. గతించిన యవ్వనమును ఒకడు తిరిగి మరలా పొందుకొనగలడా? దానితో ఇతరులకు ఒక మాదిరిగా ఉండగలిగిన అవకాశం కూడా పోవును కదా. ప్రసంగములు మర్చిపోబడతాయి, కానీ వారు చూచిన జీవితముల యొక్క ప్రభావము మరోబడలేదు. హోషేయ గ్రంథంలో 5వ అధ్యాయం 15వ వచనము. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెదకుదురు. మనం ఆయన ముఖమును వెదకునట్లు చేయుటకు దేవుడు కొన్ని బాధలను అనుమతించును. మనము పాపులమని అంగీకరించాలని ఆయన మనలను కోరుచున్నాడు. ఈ సంవత్సరం యొక్క చివరి దినాన మన అపజయములను మనం అంగీకరించుదము. మనం ఆయనతో ఒక ఎడతెగని సంబంధంలో ఉండగలిగినట్లు ఉన్నతమైన భాగంలోనికి దేవుడు మనలను లేవనెత్తాలని కోరుచున్నాడు. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు వారును యూదావారును కూడి వచ్చెదరు. ఏడ్చుచూ సాగుచూ తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకై వచ్చెదరు. మన జీవితములలో మనము దేవుణ్ణి పోగొట్టుకున్నట్లయితే మనము సమస్తమును పోగొట్టుకున్నట్లే. మనము దాని కొరకు దుఃఖించవలసి ఉన్నాము. దేవుని వెదకనందుకు మనము దుఃఖించవలసి ఉన్నాము. ప్రభు యొద్ద కనిపెట్టి ఆయన ముఖాన్ని వెదుకుదాం. మన అపజయాలు, ఇష్టపూర్వకంగా చేసిన పాపములు చాలా ఉన్నవి. వాటి కొరకు దుఃఖించవలసి ఉన్నాము. మన జీవితముల ద్వారా ఇతరులకు దేవుణ్ణి చూపించాలి. నీ జీవితం ద్వారా ఆయన నిన్ను ఒక సాక్ష్యముగా చేసేంత వరకు దేవుణ్ణి విడవద్దు. మనము మన అపజయములను అంగీకరించి ఆయన ముఖమును వెదికినట్లయితే ఆయన్ను కనుగొంటాము.